ఇంతకు ముందు నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తాను అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు మీ క్రేవింగ్స్ ఏంటో చెప్పండి, మీకున్న డెఫిషియన్సీ ఏంటో నేను చెప్తాను. మరి అది చెప్పే ముందు షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఏంటి స్వప్న, షో స్టార్ట్ చేయడమే ఒక క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ చేసావని అనిపిస్తుందా? నిజమే అండి, మనకున్న క్రేవింగ్స్ ని బట్టి మనకున్న డెఫిషియన్సీ ఏంటో ఈజీగా చెప్పేయచ్చు. ఆ డెఫిషియన్సీ వల్లనే మనకి ఇది తినాలి అది తినాలి అని పిచ్చి పిచ్చి క్రేవింగ్స్ అన్నీ వస్తాయి. దాని గురించే ఈ రోజు ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోబోతున్నాం. దానికన్నా ముందు ఫస్ట్ మెయిల్ చదవాలి కదా, మెయిల్ చదివేద్దాం. ఈరోజు నేను రెసిపీ చేయట్లేదండి, మనకే రెసిపీ పంపించారు, శ్రవంతి గారు పంపించారు. ఫస్ట్ శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీ పంపించారు. పంపించిన రెసిపీ పేరు ఫిష్ చాప్స్ అన్నమాట. అయితే దాని గురించి మెయిల్ రాశారు, మంచి ఇంట్రెస్టింగ్ మెయిల్, నేను చదువుతాను చూడండి. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారు? నేను శ్రవంతి. హాయ్ శ్రవంతి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. స్వప్న గారు, మొన్నటి వరకు ఫుడ్ ఏదైనా తినాలి అని అనిపించిన వెంటనే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు డెలివరీ టైం చాలా ఎక్కువైపోయిందండి. ఏది ఆర్డర్ చేసినా మినిమం 1 అవర్ నుండి 2 అవర్స్ వరకు పడుతుంది. అందులో ఏదైనా స్టార్టర్ ఆర్డర్ చేసామనుకోండి, వచ్చేసరికి చల్లగా అయిపోయి తినాలనే ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే మనమే ఇంట్లో హ్యాపీగా అందరికి కావాల్సిన స్టార్టర్ చేసుకోవడానికి ఒక మంచి స్టార్టర్ పంపిస్తున్నానండి. అదే ఫిష్ చాప్స్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరైతే టక్కని చేసేస్తారు. రెసిపీ చూడండి అని చెప్పి మనకి శ్రవంతి పంపించారు. శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మీరు చెప్పింది నిజమే. అప్పట్లో ఏదైనా కావాలి అంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకుందాం అనుకునే వాళ్ళం. లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉండేది. ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం వల్ల నిజంగానే డెలివరీ చాలా లేట్ అయిపోతుంది. అంతేకాకుండా నిజంగా ఇంటికి వచ్చేసరికి స్టార్టర్స్ మెత్తగా అయిపోయి నీరు గారిపోతే అస్సలు తినాలనిపించదు. ఫిష్ చాప్స్ వేడి వేడిగా చేసుకుంటే అద్దరిపోతాయి. ఇంట్లో మంచిగా ఫ్రెష్ ఆయిల్లో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకు కూడా ఫిష్ ఎక్కువ వేయండి. చికెన్, మటన్, రెడ్ మీట్ కన్నా ఫిష్ ఇస్తే చాలా మంచిది. సీ ఫుడ్ ఎప్పుడు చాలా మంచిదండి. ఫిష్ లో ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, చాలా మంచిది. పిల్లలకి ఇస్తూ ఉండండి. అంతేకాకుండా చిన్నపిల్లలు చాలా మంది చిప్స్ ఎక్కువగా ఇష్టంగా తింటారు. సాల్టీ ఫుడ్ చాలా చాలా ఇష్టంగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. ఎందుకు అంటే వాళ్ళకి క్లోరైడ్ అనే డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. దానివల్ల ఎక్కువగా వాళ్ళకి సాల్ట్ తినాలి 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 అని అనిపిస్తుంది. అందుకని మీరు ఫిష్ ఇచ్చారనుకోండి, పిల్లలకి చాలా మంచిది. ఇందులో క్లోరైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా. ఫిష్ చిప్స్ చేసి ఇచ్చారనుకోండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డెఫిషియన్సీ కూడా పిల్లలకి తగ్గుతుంది. పిల్లలకి మనం ఫిష్ ఇవ్వాలి అనుకుంటాం, కానీ మేము వెజిటేరియన్స్ కదా స్వప్న, ఏం చేయాలి అంటే టమాటోస్ ఎక్కువగా ఇవ్వండి, కుకుంబర్ ఎక్కువగా ఇవ్వండి. అలాగే సెలరీ స్టిక్స్ ఉంటాయి కదా, అది, లెట్యూస్, మనకి ఐస్బర్గ్ లెట్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. బర్గర్ లో పెట్టిస్తే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు. బర్గర్స్ చేసియండి ఇంట్లో, టమాటోస్ పెట్టండి, లెట్యూస్ పెట్టండి, కీరా పెట్టండి, అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి కదా, వాళ్ళు కూడా మంచిగా తింటారు అనమాట. మరి పెద్ద పీసెస్ పెడితే తినకపోతే చిన్న చిన్న పీసెస్ సలాడ్ లాగా చేసి ఇచ్చినా సరే, మామూలుగా చపాతీ రోల్ చేసి ఇచ్చినా కూడా పిల్లలు తింటారు అనమాట. సో మనం ఫిష్ చాప్స్ కి కావాల్సినవి అన్ని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మరి ఫిష్ చాప్స్ కి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, నేను బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. ఇందులో కాస్త పసుపు, కొద్దిగా నిమ్మరసం. ఫిష్ ఇంకా ప్రాన్స్ అంటే ఖచ్చితంగా నిమ్మరసం వేసుకోవాల్సిందే సీ ఫుడ్ లో. అలాగే ఉప్పు. అండ్ సీ ఫుడ్ వండేటప్పుడు ఎప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. ఫిష్కి పట్టించండి నిమ్మరసం, ఉప్పు, పసుపు. కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఫిష్ చాప్స్ ని. ఇలా పట్టించాం కదా, ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఏం వేయాల్సిన అవసరం లేదు. నూనె కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏం అవసరం లేదు. జస్ట్ ఉప్పు, పసుపు పట్టించిన ఫిష్ ఉంది కదా, ఈ ప్యాన్ లో పెట్టేసుకోండి. వేడికి ఫిష్ కుక్ అయిపోతుంది. ఇందులో నుండి వాటర్ వస్తాయి కదా, దాంట్లోనే మంచి బాయిల్ కూడా అవుతుంది అన్నమాట. మంట మటుకి చిన్నగా పెట్టేసి మూత పెట్టి క్లోజ్ చేయాలి, లేదంటే మాడిపోతుంది. మూత పెట్టడం వల్ల అందులోనే కుక్ అయిపోయి
చక్కగా స్టీమ్ అయిపోతుంది అనమాట, లోపల మంచి కుక్ అయిపోతుంది. అయితే ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. మామూలుగా చాలా మందికి ఎప్పుడైనా సరే ఖాళీగా ఉంటే చాక్లెట్ తినాలి అనే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా చాక్లెట్ చూస్తే అసలు ఆగనే ఆగరు. ఆ క్రేవింగ్స్ ఏదైనా స్వీట్స్ అట్లా తినాలి అనే క్రేవింగ్స్ వస్తూ ఉంటే మనం ఎందుకని చాక్లెట్స్ తింటున్నావు అని అడిగితే ఏమో నాకు తెలీదు తినాలనిపిస్తుంది అని ఎక్కువ చాక్లెట్స్ అసలు ఆకలేసినా అవ్వకుండా తినేస్తూ ఉంటాం. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట. మెగ్నీషియం డెఫిషియన్సీ పోవాలి అంటే రోజుకి 1 లేదా 2 అట్టిపండ్లు తింటే అసలు సూపర్ అనమాట. అట్టిపండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అండ్ ఎదిగే పిల్లలకి రోజుకి ఒక అట్టిపండు ఇస్తే చాలా మంచిది. సో చాక్లెట్స్ ఎక్కువ తినే వాళ్ళు ఏం చేయండి అంటే రెగ్యులర్ గా మీరు చాక్లెట్స్ పెట్టుకునే ప్లేస్ లో నట్స్ పెట్టుకోండి. నట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా కొంచెం సాల్ట్ లో డ్రై రోస్ట్ చేసుకున్న ఆల్మండ్స్ అయినా, కాజు అయినా, పిస్తా అయినా, మళ్ళీ డేట్స్ కూడా మంచి పండిన డేట్స్ ఎంత బాగుంటాయండి. డ్రై డేట్స్ ని నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నా కూడా డే అంతా మనకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది, మెగ్నీషియం వస్తుంది, సో మెనీ థింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఈసారి ఇది ట్రై చేయండి చాక్లెట్ ని అవాయిడ్ చేయాలనుకుంటే. అనవసరంగా చాక్లెట్స్ తిని ఒళ్ళు పెంచుకోవడం ఎందుకు. సో ఫిష్ కుక్ అయ్యే లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక పెద్ద బంగాళదుంప ఉడికించుకొని బౌల్లో వేసుకున్నాను. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం కొంచెమే, ఆల్రెడీ ఫిష్ లో కూడా వేసాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అన్ని కొంచెమే. ఇంకా ఉల్లిపాయలు, 2 eggs తీసుకున్నాను, వైట్ సపరేట్ చేసుకున్నాను, ఎల్లో ఇందులో ఉన్నాయి, యోక్స్ 2 మటుకి ఇందులో వేసేస్తున్నాను. అండ్ కాస్త మైదా పిండి, ఫిష్ లో ఆల్రెడీ ఉప్పు వేసాను, ఇంకా కొంచెమే ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసాం కదా, ఇందులో ఫిష్ కుక్ అయిన తర్వాత వేసి కలుపుకోవాలన్నమాట. ఫిష్ చక్కగా కుక్ అయిపోయాయి, చాలా ఫాస్ట్ కుక్ అవుతాయి ఫిష్. మనం ఇందాక మిక్స్ చేసుకున్న మిశ్రమంలో పొటాటో అన్ని వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమంలో వేసేయాలి. వేడిగా ఉంటుంది, చేయి పెడితే సరే ఇలా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఫిష్ ని మిక్స్ చేసేసాం కదా, మరి మొత్తం మ్యాష్ చేయకుండా కొంచెం ఫిష్ పీసెస్ కనిపించేలాగా ఉంచుకోవాలి. అయితే మనం బాల్స్ చేసుకోవడానికి ముద్దలాగా వస్తే ఓకే, లేదంటే కొంచెం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఒక ప్లేట్ తీసుకుందాం. ఒకటేమో లొంటగా ఉన్న ప్లేటు, ఇంకొకటేమో ఇలా కార్న్ఫ్లవర్ వేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక చూపించాను కదా మీకు ఎగ్ వైట్ లో ఎప్పుడైనా కొంచెం వాటర్ వేస్తే ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫిష్ చాప్స్ కోసం ఇలా కొంచెం పెద్ద సైజే బాల్స్ లాగా తీసుకొని చాప్స్ కాబట్టి పెద్ద సైజే ఉండాలి. ఫస్ట్ కార్న్ఫ్లవర్ లో ఇలా డిప్ చేసుకోండి. కార్న్ఫ్లవర్ మొత్తం పట్టించండి, ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి. కార్న్ఫ్లవర్ లో డస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొకటి కూడా చేసుకుందాం. చాప్స్ అంటే ఎప్పుడు కొంచెం పెద్ద సైజులోనే చేసుకుంటాం అనమాట. ఇలా ఇందులో మనం మళ్ళీ కుక్ చేసుకునేది ఏం లేదు కదా, అంతా ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉన్నా ఏం కాదు. లైట్ గా మైదా ఉంది, కుక్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని పాన్ పెట్టుకుందాం పొయ్యి మీద. మనం డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు నూనె వేసేసుకున్నాం. ఫిష్ ని చాలా మటుకి అవాయిడ్ చేసేయండి డీప్ ఫ్రైకి, ఎందుకంటే ఫిష్ ని మనం డీప్ ఫ్రై చేస్తే ఆయిల్లో మొత్తం స్మెల్ వస్తుంది. సో అందుకని
ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఆయిల్ ని ఫ్రై చేయడానికి యూస్ చేయండి. నూనె వేడెక్కే లోపల మనం ఆల్రెడీ షేప్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ చాప్స్ ని, ఇప్పుడు ఎగ్ రెడీగా ఉంది, ఎగ్ వైట్ బీట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇందులో డిప్ చేసుకోండి మెల్లిగా. మొత్తం రెండు వైపులా మంచిగా మునగాలి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్ లో ముంచుకోండి. ఎప్పుడు ఇలా కోటింగ్ చేసేటప్పుడు ఒకటి వెట్ హ్యాండ్ ఒకటి డ్రై హ్యాండ్ ఉండాలి. రెండు చేతులు ముంచి మెస్ చేయొద్దు. ఇలా అన్నమాట నీట్ గా కోట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కోట్ చేశానో. రెండు హ్యాండ్స్ సపరేట్ సపరేట్, ఇది కంప్లీట్ డ్రై ఒకటి కంప్లీట్ వెట్ ఉండాలి. పక్కన పెట్టేసి ఇంకొకటి ఇది ఇప్పుడు వెట్ హ్యాండ్ తో తీసుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో మెల్లిగా పెట్టుకోండి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. మరి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాస్ అన్ని తీసేద్దాం. మిడిల్లో రెండు సైడ్లు కుక్ అయిన తర్వాత జస్ట్ ఇలా కొంచెం తిప్పుతూ తిప్పుతూ ఫ్రై చేసుకుంటే గనక సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై చేసుకున్న ఫిష్ చాప్స్ ని జస్ట్ ఒక్కసారి ఇలా టిష్యూ పేపర్ పైన పెట్టి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుందండి. ఏంటో అదొక తృప్తి. ఫస్ట్ టిష్యూ పేపర్ లో పెట్టాలి ఫ్రై చేసిన తర్వాత. ఫిష్ కట్లెట్స్ అన్నా ఫిష్ చాప్స్ అన్నా కూడా సిమిలర్ గా చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. మీకు కావాలి అంటే ఇంత పెద్ద సైజ్ వద్దు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న కావాలి అంటే ఇట్లా మినీ మినీ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదైతే ఒకటి తింటే సరిపోతుంది. ఇంకా కొంచెం పెద్ద కడుపు అయితే రెండు తింటే ఫుల్ అయిపోతుంది. ఫిష్ చాప్స్ రెడీ అయిపోయాయండి. మీరు తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం సూపర్ డ్రింక్ చేయబోతున్నాం. ఫిష్ చాప్స్ తయారీ విధానం. ముందుగా ఫిష్ ముక్కలకి పసుపు, నిమ్మరసం, ఉప్పు బాగా పట్టించుకొని వేడి పాన్ లో పెట్టి చిన్న మంటలో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో ఉడికించుకున్న బంగాళాదుంప, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఎగ్ యోక్స్, మైదా పిండి, ఉప్పు వేసి బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కుక్ చేసుకుంటున్న చేప ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చాప్ షేప్ చేసుకొని కార్న్ ఫ్లవర్ తో డస్టింగ్ చేసుకున్న తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ వైట్ లో ముంచి చివరగా బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో రెండు వైపు షాలో ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుంటే అద్దిరిపోయే ఫిష్ చాప్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం పోమోగ్రానైట్ మింట్ జులిప్ తయారు చేసుకోబోతున్నాం. ఇది మంచి డ్రింక్ అండి. దీనికోసం మనకి అలేఖ్య మెయిల్ రాసింది. హలో స్వప్న గారు. హాయ్ అలేఖ్య. సమ్మర్ సీజన్ లో ఏదైనా రిఫ్రెషింగ్ డ్రింక్ చేసి చూపించండి స్వప్న, అది కూడా పోమోగ్రానైట్ ఇంకా మింట్ ఫ్లేవర్ తో కాంబినేషన్ అయితే బాగుంటుంది, ప్లీజ్ చేయండి అని చెప్పి మనకి అలేఖ్య మెయిల్ రాశారు. తప్పకుండా అండి, రెండు మంచి కాంబినేషనే. మరి చేసేద్దామా? ఇప్పుడు మనం పోమోగ్రానైట్ మింట్ జులిప్ చేస్తున్నాము. కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. ఇది పోమోగ్రానైట్ జెల్లీ అన్నమాట. మనం రకరకాల జెల్లీస్ చేసుకుంటాం కదండి, ఆరెంజ్, స్ట్రాబెర్రీ. అందులో మనం చేసుకుంది పోమోగ్రానైట్ జెల్లీ. నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దానిమ్మ గింజలు గ్లాస్ లో వేసుకుందాం. ఇప్పుడు వీటిని కొంచెం ఒకసారి ఇలా దంచుకోవాలి. ఆ జ్యూస్ బయటికి రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో పుదీనా ఆకులు, మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటది కదా పుదీనా. జ్యూసెస్ కి చాలా బాగుంటది. ఎప్పుడైనా సరే ఎండన్ బడి ఇంట్లోకి రాగానే పుదీనా డ్రింక్ చేసిస్తే గనక మంచి చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. పొద్దుంతా ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక సింపుల్ డ్రింక్ ఇవ్వండి పుదీనాది, ఏదైనా మంచి ఫ్లేవర్ లో. పోమోగ్రానైట్ ఇంకా మింట్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాం. ఇలా పిండేసి నిమ్మకాయ కూడా అందులోనే వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బాగా క్రష్ చేసుకోవాలి. ఇలా
చాలా చాలా సింపుల్ గా తయారు చేయొచ్చండి. బట్ బయట మటుకి చాలా చాలా ఎక్స్పెన్సివ్. కానీ మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే రిలాక్స్ గా కూర్చొని అలా డ్రింక్ ని ఎంజాయ్ చేయాలని ఉంటది. బట్ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మంచి మూవీ చూస్తూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇలాంటి డ్రింక్స్ చేసుకుని ఎంజాయ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. జూలిప్స్ అనేది జనరల్ గా అమెరికా సైడ్ అయితే కనుక ఇందులో ఆల్కహాల్ వేసి చేస్తారు. మనం నాన్ ఆల్కహాల్ చేస్తున్నాం అనమాట. కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ సిరప్ వేసుకుందాం. సో మనకి స్వీట్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జెల్లీ కట్ చేద్దాం మనం చిన్న చిన్న పీసెస్ లాగా, చిన్న క్యూబ్స్ లాగా కట్ చేద్దాం. గ్లాస్ బౌల్ లో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి నైఫ్ తో. ఎందుకు అంటే కింద కట్ అయిపోతుంది, మనకు తెలియకుండానే గ్లాసెస్ గీతలు పడతాయి. ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాను. కోకోనట్ వాటర్ ఉన్నాయి అండ్ మడిల్ చేసిన జ్యూస్ ఇక్కడ రెడీగా ఉంది. పోమోగ్రానైట్ సీడ్స్ వేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ గ్లాస్ ఏదైతే ఉందో అది నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. చూడండి, ఫ్రిడ్జ్ లో పెట్టిన గ్లాస్ తెచ్చేసుకున్నాను. సో ఫస్ట్ మనం జెల్లీని కట్ చేసుకున్నాం కదా, ఈ పీసెస్ ని వీటిని ఇందులో వేసేద్దాం. చిన్న చిన్న పీసెస్ ఫస్ట్ కొంచెం వేసేసుకోండి. తర్వాత క్రష్ చేసుకున్న ఐస్ పీసెస్, ఎప్పుడైనా సరే ఐస్ ఇలా ఎక్కువగా ఫిల్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం కొంచెం తాగుతూ ఉంటే ఐస్ మెల్ట్ అయిపోయి అప్పుడు మనకి జ్యూస్ వస్తూ ఉంటుంది. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం దానిమ్మ గింజలు అన్ని వేసి మడలు చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ ని మెల్లిగా వేసేయాలి. ఇందులో మింట్ ఫ్లేవర్ ఉంది, నిమ్మకాయ వేసాం, పోమోగ్రానైట్ తో అసలు కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు పోసుకోవాలి. అండ్ గార్నిష్ కోసం ఇక్కడ మంచి ఆరెంజ్ ని కట్ చేసి పెట్టుకున్నాను. మరి ఎంజాయ్ చేయడానికి స్ట్రా ఉండాలి కదా. అసలు ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. మనం శారీ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, లైట్ కలర్ నుండి డార్క్ షేడ్స్ లో భలే కనిపిస్తుంది కదా. పైనుండి మళ్ళీ ఇంకొంచెం జెల్లీస్ వేసుకుందాం. వావ్, అసలు సూపర్ గా కనిపిస్తుంది కదా. ఇలా చూస్తుంటే తాగాలనిపిస్తుంది. ఒకసారి నేను టేస్ట్ చూసి చెప్పనా ఎలా ఉందో. ఆహా, మంచి మింట్ ఫ్లేవర్ తో దానిమ్మ గింజల టేస్ట్ చాలా తగులుతుంది. అసలు సూపర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. చూస్తుంటేనే ఆ కలర్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, డ్రింక్ కూడా అంతే బాగుంది. చక్కగా టీవీ ముందుకు వెళ్ళి కూర్చొని అలా రిలాక్స్ అవుతూ మినిమం ఒక 30 minutes డ్రింక్ ని ఎంజాయ్ చేయాల్సిందే. మీకు కూడా డ్రింక్ నచ్చింది కదా. మరొకసారి చిన్న రికాప్ చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న ఫిష్ చాప్స్ కూడా తెచ్చుకుందాం. పోమోగ్రానైట్ మింట్ జూలిప్ తయారీ విధానం. ముందుగా ఒక గ్లాస్ లో దానిమ్మ గింజలు వేసి, పుదీనా ఆకులు, నిమ్మరసం, షుగర్ సిరప్ వేసి బాగా మడిల్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్ గ్లాస్ లో కట్ చేసుకున్న జెల్లీ పీసెస్ వేసుకొని, ఐస్ పీసెస్, మడిల్ చేసుకున్న దానిమ్మ జ్యూస్, కోకోనట్ వాటర్ వేసుకొని జెల్లీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సూపర్ రిఫ్రెషింగ్ డ్రింక్ పోమోగ్రానైట్ మింట్ జూలిప్ రెడీ అవుతుంది. ఇక్కడ ఫిష్ చాప్స్ తో పాటు పోమోగ్రానైట్ మింట్ జూలిప్ కూడా రెడీ అయిపోయిందండి. ఇవి రెండు కూడా మంచి కాంబినేషన్ అన్నమాట. ఒక ఫిష్ చాప్ తినేసి ఇలా ఫుల్ గ్లాస్ జూలిప్ తాగేస్తే వావ్ అన్నట్టు ఉంటుంది. కలర్ చూసారా అద్దరిపోయింది కదా. మధ్యలో జెల్లీ తేలితో కింద పోమోగ్రానైట్ జ్యూస్ తో మింట్ ఫ్లేవర్ తో
ఆహా అన్నట్టుంది కదా. ఇలాంటి డ్రింక్స్ కావాలి అన్నా, మంచి మంచి స్టార్టర్స్ కావాలి అన్నా, మెయిన్ కోర్స్ కావాలి అన్నా, ఏదైనా సరే మీరు మమ్మల్ని అడగొచ్చు. సో మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే శ్రవంతి గారు మాతో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.